హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునీతారామ్. నేను మీ సునీత. సో రేపు వ్రతం కోసం అండి, ముందు రోజే ఈరోజు ఈవినింగ్, ఈరోజు ఫుల్ డే అనమాట. రేపే వ్రతం కదా మార్నింగ్. సో ఈరోజు ఫుల్ డే మొత్తం వ్రతం కోసం రేపు ఏమేమి కావాలి, ఏం రెడీ చేసుకోవాలనేది మొత్తం ఈరోజు అదే ప్రాసెస్ నడుస్తుందండి. సో ఇట్లా చేసుకుంటే రేపు పొద్దునకి మనకు టైం సేవ్ అవుతుంది అనమాట. ఈ పూలు గుచ్చుకోవడం, మామిడాకులు గుచ్చుకోవడం అది రేపే చేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా కష్టం అయిపోతుంది. ఆ పని, ప్రసాదాలు, అలంకరణ అదంతా చేసి ఈ పని కూడా చేయాలంటే ఒక్కరితో అస్సలు కాదనమాట. రేపేమో మా హస్బెండ్కి డ్యూటీ ఉంది. ఇంకా నేను రేపు ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళాల్సిందే. నేను ఒక్కదాన్ని ఇవన్నీ చేసుకోవాలంటే నా వల్ల అస్సలు కాదండి. అందుకే ముందు రోజే ప్రీ ప్లాన్గా ఉన్నామన్నమాట. ఇంకా పువ్వులే మధ్యాహ్నం వెళ్ళి తీసుకొచ్చారు మా వారు. అక్కడికి మాకు దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి తీసుకొచ్చారనమాట. చాలా రేట్లు ఉన్నాయండి, టూ మచ్ రేట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక అన్న పూలు తీసుకొని వస్తాడని మీకు తెలుసు కదా, అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాను. సో అన్నకు ఫోన్ చేసి తీసుకొచ్చాడనమాట. బంతిపూలు ఎంత అడిగితే 150 kg అంటున్నాడండి. సో మాకు టైంకి ఇక్కడ మా డిపార్ట్మెంట్ స్టోర్లో పక్కన గ్రేహాన్స్లో అమ్ముతున్నారనమాట. సో బంతిపూలు మాత్రం అక్కడ తీసుకొచ్చాము. అట్లాగే చామంతి అండి, జస్ట్ 10 రూపీస్ ప్యాకెట్ ఇస్తాడు మాకు ఎప్పుడు. ఈరోజేమో 30 రూపీస్ ఒక ప్యాకెట్ ఇచ్చిండు అనమాట. మల్లెపూలు అయితే 50 రూపాయలు మూర అండి. ఇంకా అమ్మవారికి అయితే పెట్టాలి కదా, 2 మూరలు తీసుకున్నాను. ఒకటి తలకి పెట్టుకోవడానికి 3, దాంతోపాటు ఒక లోటస్ పువ్వు తీసుకున్నాను, అది ఒక 50 రూపీస్ అండి. ఇంత టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయి అంటే 10-100 రూపాయలు అన్ని పువ్వులు దొరుకుతాయి మనకు నార్మల్ టైంలో. బట్ ఈ సీజన్లో నాకైతే 500-600 అయిందండి జస్ట్ పువ్వులకి అనమాట. అంత రేట్లు ఉన్నాయండి, నిజంగా దోచుకుంటున్నారు అసలు. మరీ ఇంత టూ మచ్ రేట్ ఏందండి. 10 అయితే 20 ఇవ్వాలి కానీ 30 రూపీస్ ఇస్తున్నారనమాట. ఇంకా తప్పుతుందా కదండి చెప్పండి. ఇంకా ఏదో మనం ఎంత రేట్ అయినా కొనక తప్పదు. సో ఇంకా మేమైతే బంతిపూలు కొన్ని ఎక్స్ట్రానే తీసుకొచ్చామండి డెకరేషన్ అట్లా చేద్దామని. బట్ మాకు ప్లేస్ లేదు, ఎక్కడ చేస్తామో కూడా తెలియదు, ఎట్లా చేస్తామో అనేది కూడా ఐడియానే లేదు నాకు అసలు. గుచ్చేది పెట్టుకుంటున్నాను, బట్ రేపు చూడాలి. ఇప్పుడే నైటే చేసుకోవాలా రేపు చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా మా వారు పిల్లలు అందరం కలిసి ఈ బంతిపూలు ఫస్ట్ గుచ్చేసామనుకోండి, తర్వాత వేరేది ఇంకా మామిడాకులు తీసుకురావాలి, అరటాకులు తీసుకురావాలి, ఆ పని కూడా ఉంది. సో నాకేమవుతుందంటే అసలు ఈ మధ్య బాగా రెస్ట్ లేకుండా ఉండి పని చేసి 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 ఫుల్ హెడ్ఏక్, బాడీ పెయిన్స్ అట్లా ఉండిందనమాట. నా వల్ల అయితే అస్సలు కావట్లేదు. ఒకటే గుచ్చాను. ఇంకా 2:30 అవుతుంది టైం అయితే. నేను పడుకుంటాను, మీరు కొంచెం గుచ్చి పెట్టండి ప్లీజ్ అంటే వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. నేనైతే వెళ్ళి పడుకున్నానండి. ఫుల్గా ఒక గంటన్నర పడుకున్నాను అనమాట. ఇంకా తర్వాత లేచి 4:30కి అట్లా లేచి రెడీ అయ్యి 5కి మేము మా లోపల అకాడమీకి వచ్చేసాము. మామిడాకులు ప్లస్ అరిటాకులు అవి తీసుకుందామని ఇవి కూడా తీసుకెళ్ళి, ఇవి కూడా మనం గుచ్చేసి పెట్టుకున్నాం, మొత్తం ఆకులన్నీ గుచ్చేసి పెట్టుకున్నాం, తోరణాలు చేసి పెట్టుకున్నాం అనుకోండి. రేపు పొద్దున్నే చకచక ఇదంతా పనులు చేసేయచ్చు కదా అని ఇంకా వీటి కోసం కూడా వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ ఒక చెట్టు ఉండే, అక్కడక్కడ ఉన్నాయి కానీ ఇది కొంచెం దగ్గరలో కింద ఉంది. సో దీంట్లో ఉన్నాయి అక్కడక్కడ ఉన్న ఆకులను అయితే తెంపుకుంటున్నా అనమాట. మనకు కావాల్సింది మెయిన్ ఆకులు, పువ్వులు, అరటి ఆకులు ఇవన్నీ కదండి వ్రతానికి. సో మీరు కూడా ముందుగానే ఇట్లా అన్నీ రెడీ చేసుకుంటున్నారా? చేసుకోకపోతే ఇప్పుడు వీడియో చూసిన వెంటనే చేసుకోండి అబ్బా, రేపు పొద్దున్న చాలా టైం వేస్ట్ అవుతుంది, లేట్ అవుతుంది. సో ఇది మంచి ముందు చేసుకోవడమే చాలా బెస్ట్ అండి మనకైతే. సో నేనైతే నిన్న ఒక 2-3 రోజుల నుంచి ఇదే ప్లానింగ్లో ఉన్నాను అనమాట. నిన్నైతే సామాన్లన్నీ తెచ్చుకొని, గిన్నెలు కావాల్సిన గిన్నెలన్నీ తీసుకొని అవి తోము పెట్టుకొని, అవి క్లీన్ చేసి పెట్టుకొని పక్కకు పెట్టి అట్లే జరుగుతుంది అనమాట. ఈరోజేమో ఆకులు, పూలమాలలు అవే కట్టుకోవడం సరిపోయింది. ఇటు వచ్చి అరటి గెల్లల కోసం వచ్చామండి. ఇది కూడా అక్కడే ఉంటుంది మాకు అకాడమీ లోపల. సో ఇక్కడికి వచ్చి అరటి గెల్లలు తీసుకుంటున్నాం అనమాట. కావాల్సిన ఆకులు చిన్న చిన్న కొమ్మలో పిలకలు ఉంటాయి కదా, అవి తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఫుల్ దోమలు ఉన్నాయి, ఈవినింగ్ టైం కదా, 5:30 అట్లా అవుతుంది. ఫుల్ దోమలు ఉన్నాయి, బట్ తీసుకోవాలి. పెద్ద పెద్ద ఆకులే వస్తుండే మా వారైతే చూసుకొని, ఇంకా నాకు, మహేశ్వరికి, రజనికి అందరికి తీసుకెళ్తున్నాం అనమాట. ఇవైతే దోమలు గుట్టించుకొని ఇన్ని ఆకులు అయితే కోసుకున్నామండి. ఫైనల్గా ఇవి తీసుకొని ఇంటికి వెళ్ళేసి మామిడాకులు అవన్నీ గుచ్చేయాలన్నమాట. ఇంకా రేపు పొద్దునే 4కి లేస్తే కానీ ప్రసాదాలు పని అంతా అవ్వవండి. సో చూడాలి ఒక్కదాన్ని అనమాట. ఈ టైంలో అన్నా ఎవరైనా ఉంటే బాగుండు హెల్పింగ్కి అనిపిస్తుంది. బట్ ఎవరిని పిలుస్తాం చెప్పండి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, మన పనులు మనమే చేసుకోవాలి తప్పదు. అమ్మ వాళ్ళు వస్తారు, బట్ రేపు లేట్ వస్తారనమాట. ఈరోజు వచ్చే ఛాన్స్ లేదు, అందుకే ఏం పిలవాలా నేను. ఇంకా నాది నేనే చేసుకుంటాను. ఇంకా నేను పడుకున్నప్పుడు మా వారు అవన్నీ గుచ్చిపెట్టారనమాట. కొన్ని పూలు, విడి పూలు ఉంచేశారు, ఏదైనా డెకరేషన్కి యూజ్ అవుతుందని. అవి మామిడాకుల్ని కొంచెం అట్లా గుచ్చారనమాట. ఏం డెకరేషన్ చేయాలో అర్థం అవ్వట్లేదు, అదే నా బాధ. ఇవేమో అరటి చిన్న చిన్న గీలలు అనమాట పక్కన పెట్టడానికి. ఇవేమో నైవేద్యం కోసం అరటాకులు.
ఇవి కూడా తీసుకొచ్చాను కదా ఇంతకుముందే, అవన్నీ కోసుకొచ్చి చూడండి అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నానండి. చిన్న ఒక్కటి కూడా వదిలిపెట్టగా అన్నీ అక్కడ పెట్టుకున్నాను అనమాట. రేపు టైంకి అన్నీ అవైలబుల్లో ఉండాలి కదా. చూడండి వీళ్ళ పూల అదే బంతిపూల దండలు కూడా అన్నీ గుచ్చేసి పెట్టారండి. సో తొందరగా చకచక మొత్తం చేసి పెట్టారనమాట. చిన్న మ్యాట్ తెప్పించుకున్న పూజ కోసం, కూర్చొని చేస్తాం కాబట్టి. సో ఇదొక మ్యాట్. ఇంకా పూలు, పండ్లు, అరటి పండ్లు నైవేద్యం కోసం అవన్నీ తెచ్చి పెట్టుకున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయాయి, అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇంకా కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నాయి. ప్రసాదం కోసం కొన్ని నానబెట్టాల్సినవి అవి ఉన్నాయి. సో అవి మా వారితో స్నానం చేయించి అవి నానబెట్టిస్తాను. రేపు పొద్దున్న లేసి ఈజీ అయిపోతుంది పను. కొన్ని కుందులు, ప్లేట్స్ అవన్నీ తోమబెట్టుకున్నాను. ఇంకొన్ని ఉన్నాయి అనమాట తోమాల్సినవి. సో అవి కూడా తర్వాత తోమిచ్చి పెట్టేస్తే ఇంకా పొద్దున్న ఈజీ అవుతుంది పని నాకు. ఇంకా పడుకునే ముందు అన్నీ సిద్ధం చేసుకొని ఒక్కటి కూడా పొద్దున్న లేచి జస్ట్ ఇట్లా ఊడ్చేసి ఇల్లు ఊడ్చుకొని అట్లే స్నానం చేసుకునేటట్టే ఉంచుకుంటాను. సో ఇదండి వీడియో. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు కూడా